ఈరోజు మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాం. మంచి జీడిపి నెంబర్లు వచ్చాయి, కాకపోతే ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం కరెక్ట్ అవుతుంది. సో బేసిక్గా దీనికి ఎలా అర్థం చేసుకోవాలి? సో వాట్ వాస్ ట్రిగరింగ్ ద మార్కెట్ ఫాల్ ఈవెన్ ఆఫ్టర్ ఎ గుడ్ జీడిపి నెంబర్స్? సో మార్కెట్లో అంతా పాజిటివ్గా జరుగుతుంది, నెంబర్లు పాజిటివ్గా ఉన్నప్పటికీ మాత్రం మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మాత్రం దాని పెద్ద పాజిటివ్గా తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. దానికి గల కారణాలు ఏంటి, అండ్ నెక్స్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ని అప్సైడ్ బ్రేక్ చేయడానికి డ్రైవ్ చేసేటువంటి కీ ఫ్యాక్టర్స్ మనకి ఈ వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈరోజు మార్కెట్ దాదాపుగా 0.55% కరెక్ట్ అయ్యి దాదాపుగా మనకి 26,000 అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ అవుతూ నిఫ్టీ మాత్రం స్ట్రాంగ్గా సర్వైవ్ అయింది. అండ్ ఎస్, ఎవ్రీ సెక్టర్ వాజ్ అండర్ ప్రెషర్, పర్టికులర్గా ప్రైవేట్ బ్యాంకింగ్ హ్యాస్ డ్రాగ్ ద మార్కెట్. సో పర్టికులర్గా మనం ఈరోజు చూసినట్లయితే మనకి ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా బాగా మార్కెట్ని డ్రాగ్ చేశాయి. అండ్ దాంతోపాటుగా రిలయన్స్ కూడా మనకి మార్కెట్ ఫాల్లో యాడ్ అవ్వడంతో హియర్ అండ్ దేర్ ఈరోజు వచ్చిన మార్కెట్ ఫాల్లో 100 పాయింట్లు పైపెచ్చి 5 స్టాక్సే కాంట్రిబ్యూట్ చేశాయి. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ సెల్ ఆఫ్ ఇన్ ద మార్కెట్ హెవీ వెయిట్స్. సో పర్టికులర్గా మన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్లో ఆ రేంజ్లో ఫాల్ లేదు. మిడ్ క్యాప్ సెగ్మెంట్ వాస్ కొంత బెటర్, 0.2%కి మాత్రమే పరిమితమైంది. బట్ హియర్ అండ్ దేర్ గుడ్ జీడిపి నెంబర్స్ తర్వాత కూడా మనకి సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మార్కెట్ డెఫినెట్గా ఒక న్యూస్ కోసం అయితే వెయిట్ చేస్తుంది.